సరే ఇన్ని పరిస్థితులు రాష్ట్రంలో జరుగుతున్నప్పుడు ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి మీద అబండాలు వేస్తూ అంత విధ్వంసం చేశాడని చెప్పుకుంటూ పోతున్నటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పరంగా లేదు ప్రజల్లో మరలా ఈయన చేసింది రైటే, వీళ్ళే ఇటువంటి క్లాస్ వారికి తరలేపారనే దాన్ని జస్టిఫై చేసుకోవడానికి పార్టీ పరంగా చేస్తున్నటువంటి కార్యక్రమాలు కావచ్చు, లేదంటే ఆయన తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, అడిగితే ఏం చెప్తారు సార్? నేను మొన్న చెప్పాను కదా సార్, పార్టీ పునర్నిర్మాణం జరుగుతుంది. నిజంగా చెప్పాలంటే అంటే పునర్నిర్మాణం అంటే దానికి పెద్ద పదాలు రాజధాని పునర్స్థాపనలా కాదు. ఇప్పుడు యాక్టివ్ సెల్స్ అని ఉంటాయి పార్టీలో, వాటిని చంపేశారు చాలామంది. ఓకే, గతంలో నెంబర్ 2 బ్యాచ్ అనండి, లేదంటే వాడు హరికథ కాలక్షేపాలు పెట్టకథలు చెప్పి తెల్లవారుజామున వెళ్ళి దరిద్రం ఒకటి ఉండేది, కోవర్ట్. అది తెల్లవారుజామున వెళ్ళిన దరిద్రం, అది కోవర్ట్. ఓకే, ఆ కోవర్ట్ చుట్టూ ఉండే ఇంకో దరిద్రాలు ఉన్నాయి. ఇవేం చేసేవంటే ఖచ్చితంగా సౌండ్ అన్నది బయటికి వెళ్లకుండా ఏం చేసినా సరే తప్పించుకున్నవాడు ధన్యుడు సుమతి అనే కొత్త సుమతి శతకానికి తెరలేపారు. అంటే ఉదాహరణకి నిక్కచ్చిగా నిస్వార్థంగా పార్టీకి ఎవడైతే పనిచేస్తుంటాడో వాళ్ళని కనుమరుగు చేయడానికి వీళ్ళు వేసిన కొత్తంతరంకి తెల్లవారుజామున కోర్టు బ్యాచ్. దానివల్ల ఏమైందంటే మౌత్ పీసులు తగ్గిపోయి. ఓకే, మీరు ఫస్ట్ బ్లేమ్ ఏంటి చెప్పండి? పార్టీకి వాయిస్ లేదు, వాళ్ళు చేసింది చెప్పలేదు. చేసింది చెప్పే వాళ్ళని తొక్కడానికి ఈ కోర్టు బ్యాచ్ గడి ఉండేవాడు. ఓకే, అది ఎక్కడ సౌండ్ వైబ్రేషన్ రానిచ్చేవాడు కాదు. అనివ్వకుండా ఆడు బట్రైల్ లాగా ఆడు స్పీచ్లు ఉండేవి చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేవి అర్జునుడు, కృష్ణుడు, బాణాలు, తోలు చిరిగిపోద్ది, తొక్క చిరిగిపోద్ది, ఇలాంటి లఫుట్ కబుర్లు అని చెప్పుకొని కాలక్షేపం చేస్తే హరికథలు. దానికి తగ్గట్టు ఒకడు నాగరాజ్ డ్యాన్స్ చేసుకుని అక్కడ ఒక 2-3 సెట్ ఆఫ్ పీపుల్, ఈ సెట్ ఆఫ్ ఆడియన్స్తో కన్విన్సింగ్లో 5 ఏళ్ళు సర్వైవ్ అయిపోయారు. అప్పుడు అధికారం తర్వాత ఇంకేం కనబడదు. అప్పుడు ఏమైంది, ఈ నెంబర్ 2 కింద అభివర్ణించబడుతుంది విజయసాయి రెడ్డి, ఈ మీడియా సెల్ అంతా ఇన్ఛార్జ్ కింద. తదనంతర పరిణామంలో వాళ్ళకి ఇప్పుడు ఎంత చక్కగా వాళ్ళు చూడండి, వాళ్ళు చేయలేని పని ఎవరైతే చేస్తున్నారో ఇప్పుడున్న, నేను ప్రాక్టికల్గానే చెప్తాను, సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ, శ్రీహరి కానీ, సజ్జల భార్గవ, ముగ్గురు తీసుకున్న ఎగ్జాంపుల్. పుట్టి మునిగిపోయిన తర్వాత సజ్జల భార్గవని ఎత్తిపెట్టారు, చిన్నపిల్లడు అతను. సజ్జల భార్గవని పెట్టినందుకు సజ్జల రామకృష్ణారెడ్డిని ఇప్పుడు అందరూ ఆడిపోసుకునేలాగా ఒక విషవృక్షాన్ని తయారు చేశారు. మీరు గమనించండి, అంతా సజ్జలే సజ్జలే సజ్జల, ఎందుకంటే సర్వం తానే అన్న దగ్గర యువతలు ఈ తబేలా ఛానళ్ళన్నీ సజ్జల గారు అంటే సర్వశాఖ మంత్రి అన్న దగ్గర ఇప్పుడు సోషల్ మీడియా అంతా చెప్పాలంటే ఉదాహరణకి సజ్జల గారి చేతుల మీద ఉందనుకుందాం, లేదంటే శ్రీహరి గారి చేతుల మీద ఉందాం. క్షేత్రస్థాయిలో నియోజకవర్గ ప్రతినిధులు తయారు చేస్తున్నారు, ఓకే, జిల్లా స్థాయి ప్రతినిధులు తయారు చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే క్షేత్రస్థాయిలో అంటే పార్టీ, నేను ఎందుకు పునర్నిర్మాణం అన్న దగ్గర దిస్ ద న్యూ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ వాట్ వైఎస్ఆర్సీపీ ఇస్ డూయింగ్. ఇప్పుడు లోకల్ ఇష్యూస్లో ఎక్కడికక్కడ ఒక సౌండ్ స్టార్ట్ అయింది అనుకోండి సార్, జిల్లా ఇన్ఛార్జ్ ఉంటాడు, ఆయన సమక్షంలో జిల్లా అధికార ప్రతినిధి లేకపోతే మండల అధికార ప్రతినిధి ఇలాంటి వాళ్ళతో ఎక్కడికక్కడ ఇష్యూస్ని పాపప్ చేస్తున్నారు అనుకోండి సార్. దీనికి నేను ఖచ్చితంగా జనసేన మాకు టీవీ డిబేట్లో వస్తున్నప్పుడు నేను చూసివ్వండి, లోకల్ పేపర్ తీసుకొచ్చి దాని ఇష్యూస్ని ఒక జాతీయ స్థాయి ఇష్యూ లాగా మాకు డిబేట్ చేయమనేట్టుగా ఉండేది. డిబేట్ టాపిక్ ఒకటి నడుస్తుండేది, సడన్ గా లోకల్ ఇష్యూ ఒకటి తీసుకొచ్చి మాట్లాడేవారు. దాని మీద ఎవరికి అవేర్నెస్ ఉంటుంది? ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న నేను కానీ లేకపోతే నేను, మనకి ఇక్కడ ఆ పేపర్లు కూడా రావు, జిల్లా ఎడిషన్స్. ఈ జిల్లా ఎడిషన్ని ఫాలో అవ్వడానికి ఎవరు కావాలి? ఒక సెట్ ఆఫ్ పీపుల్ కావాలి. అది పార్టీ కనుక వాళ్ళ పట్ల ఫోకస్ చేసుకోగలిగితే ఇవాళ సౌండ్ స్టార్ట్ అయ్యాయి ఎక్కడికక్కడ, ప్రాంతాల వారీగా, జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా సౌండ్ మాడ్యూల్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం డెఫినెట్గా డెవలప్ అవుతాయి. ఇది పార్టీ బ్రహ్మాండంగా పునర్నిర్మించుకుంటుంది. సో ఇది డిఫరెన్స్ బిట్వీన్ లాస్ట్ కోవర్ట్ బ్యాచ్ గడికి బాధ్యతను విస్మరించిన మీడియా, సోషల్ మీడియా. అసలు యాక్చువల్గా వీళ్ళు సోషల్ మీడియా వైఎస్ఆర్సీపీది చాలా స్ట్రాంగ్. ఓకే, ఒక 2-3 సినిమా చూపించారు, నిద్ర లేస్తే ఎలా ఉంటుందో అలాంటి వాళ్ళని రియాక్టివ్ చేయడానికి ఛార్జ్ ఎవరితో చేయించాలి, దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో వీళ్ళు బ్రహ్మాండంగా ఇది జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఎప్పుడైతే ఐడెంటిఫై అవుతుంది అంటే మన సోషల్ మీడియా ఎంత వీకా, లేదంటే మనం సోషల్ మీడియా యాక్టివిటీ మనకి సరిగ్గా లేదు, మనం చేసిన పని మనం చెప్పుకోలేకపోయాం, ఇలాంటి వాటిలన్నిటికీ ఆల్టర్నేటివ్ సొల్యూషన్స్ ఇవ్వాల్సిన వాళ్ళు బాధ్యతలు లేచి కాడి తీసి పారిపోయారు. అలా కోర్టు కడితే రాత్రి తటాపడి సర్ది పారిపోయాడు. ఇప్పుడున్నాడు ఇవాళ అంతా ఇటుపక్క ప్లాట్ఫామ్ అంతా సెట్ అయిన తర్వాత ఇటుపక్క గెంతించాడు. అంటే ఇటుపక్క గెంతింటే ఇంకా ఎక్కడ గెంతాడు ఇంకా డిసైడ్ అవ్వలే. కానీ ఇప్పుడున్న సెట్ ఆఫ్ పీపుల్లో
మడ్ అంటే బురదంతా తీసుకెళ్లి మళ్ళీ సజ్జల గారి మీద వేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఓకే. ఈ స్ట్రాటజీలో ఆయన ఏం చేస్తున్నాడంటే క్షేత్రస్థాయిలో టక్ 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 గ్రౌండ్ నిర్మించుకుని పైకి ఎక్కడానికి తాడు అన్ని సిద్ధం చేశాడు. ఎస్ సార్. ఇప్పుడు ఇప్పుడు పడ్డోడు ఎప్పుడు చెడ్డోడు కాదు కదా, అంతే సార్. ఎందుకు పడవలసి వస్తుందో అన్న దగ్గర ఆబ్వియస్ గా దాన్ని మ్యాటర్స్ రీడ్ చేయగలిగాడు అతను. ఓకే. అప్పుడు ఎప్పుడైతే ఉంటే ఇప్పుడు మీరు గమనించండి, ఒకప్పుడు సాక్షి ఛానల్లో నిలయ విద్వాంసుల వాద్యమే ఉండేది. ఇవాళ నౌ యు ఆర్ గెటింగ్ లాట్ ఆఫ్ న్యూ ఫేసెస్, కొత్త వాళ్ళకి అవకాశాలు దొరుకుతున్నాయి. అప్పుడు ఆ తెల్లవారుజామున కోర్టు మ్యాచ్ అయితే ఎవరికి కొత్త వాళ్ళకి అవకాశాలు కల్పించేవాడు కాదు, నిలయ విద్వాంసుల వాద్యమే. ఈ తేడా గమనించండి. దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పార్టీ పునర్నిర్మాణం అంటే పార్టీని పునరుత్తేజం తేడానికి వాయిస్ పీసెస్ ని పెంచుతున్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి. ఓకే. దిస్ ద డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్ సార్ విచ్ వాజ్ హ్యాపెనింగ్. సో దానివల్ల ఏమవుతుంది, ఒక్కసారి ఫేస్ బయటకు వచ్చి నేను అన్నది ఐడెంటిఫై అయింది అనుకోండి, వాళ్ళు డిఫరెంట్ ఎనర్జీస్ డెవలప్ అవుతాయి. దానివల్ల చక్కగా మాట్లాడగలుగుతారు. మాట్లాడే విషయాలు ఏముంటాయి, రామాయణం భాగవతం కాదు కదా. పార్టీ ఏం చేసిందో కంపారిజన్స్ ఇప్పుడు ఏం చేస్తున్నారో ఈ నాయకుల మీద జరుగుతున్న డాష్కి వెళ్ళి ప్రజలకి చర్చనీయాంశాలు చేయగలుగుతారు. ఆ క్షేత్ర స్థాయిలో, ఆ నియోజకవర్గ స్థాయిలో, ఆ జిల్లా స్థాయిలో, ఆ మండలం స్థాయిలో. దిస్ ఇస్ వాట్ దే ఆర్ ఫోకసింగ్ నౌ. ఇప్పుడు ఏ కార్యకర్తలు ఏ నాయకులకి గుర్తింపు లేదు అన్న దగ్గర కార్యకర్తలు నాయకులు క్షేత్రస్థాయిలో ఉన్న వాళ్ళందరినీ రియాక్టివ్ చేస్తున్నాడు అతను. సో దీనివల్ల ఏమవుతుంది తెలియకుండానే ఇదంతా జగన్ కనెక్ట్స్ అన్న మాట చూడండి. న్యూ దిస్ థింగ్ ఫర్ భార్గవ, ఈ జగన్ కనెక్ట్స్ అన్న దగ్గర ఏంటవుతుందంటే కనెక్టివిటీని పెరుగుతుంది. ఆ బాండేజ్ ఎక్కడైతే స్టార్ట్ అయ్యిందో అతను మీద నెత్తి మీద పడేసరికల్లా భూపాతాలంలోకి వెళ్ళిపోయిన సిచ్యువేషన్ నుంచి అతను రివాంప్ అయ్యాడు. చిన్నపడాడు కాబట్టి దెర్ విల్ బి 1-2 hiccups. Now the most experimental and experienced person like సజ్జల గారు and as well as శ్రీహరి, వీళ్ళిద్దరిని ఆద్యంతం గమనిస్తే నిజమైన జర్నలిజాలు చదువుకుని జర్నలిస్ట్ పట్టణాల నుంచి వచ్చారు. అప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా ఫోకస్ విల్ బి మోర్. ఇప్పుడు ఏ పేపర్లో ఒక ఆర్టికల్ ఒకటి వస్తుంది అనుకోండి, దాని మీద ఒక జర్నలిస్ట్ కోణమే వేరేగా ఉంటుంది. అంతే కదా. కోర్టు కోణం ఇస్ టోటలీ డిఫరెంట్. కోర్టు కోణం ఏంటంటే ఎక్కడికక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలోనే సస్టైన్ అవుతుంటుంది. ఇక్కడ దీన్ని పార్టీకి అడ్వాంటేజ్ కింద మలిచి కన్నా అవతలకి ఎలా అడ్వాంటేజ్ క్రియేట్ చేయడానికే ఎక్కువ పని అయింది అక్కడ. దానివల్ల డ్యామేజ్ పార్టీకి జరిగింది. ఇక్కడ 5 ఏళ్ళ తర్వాత సినిమా ఎలా ఉంటుందో చూద్దాం వెండి తెర మీద. ఫస్ట్ అయితే వాయిస్ మాడ్యులేషన్స్ పెరుగుతున్నాయి, టక్ 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 అని. ఇట్ డెఫినెట్లీ గివ్స్ ఎన్ ఎనర్జీ. ఇది డిఫరెన్స్. అందుకని ఇందాక చెప్తుంది ఏంటంటే ఏవైతే ప్రధానికి సెకీలేట్ ఒప్పందం, ఇది ఎప్పుడైతే వాయిస్ మాడ్యులేషన్ సెన్సేషన్స్ క్రియేట్ అవుతుంటాయో ఆబ్వియస్లీ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ క్రియేట్ అవుతుంది. ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ ఎప్పుడు నేను మాడుతుంటాను. దానివల్ల ఏమవుతుందంటే ప్రెజర్ బిల్డప్ అవుతుంది గవర్నమెంట్ మీద. ఇది గుడ్ గవర్నెన్స్ ఆర్ నాట్ అన్నది. ఎప్పుడైతే గుడ్ గవర్నెన్స్ కాదన్నది ఎంఫసైజ్ అవుతుంది అనుకోండి, ఇంకొంచెం 4-5 వాయిసెస్ పెరుగుతాయి. వాయిసెస్ పెరిగితే ఎనర్జీ లెవెల్స్ ఇటుపక్క గ్రో అవుతాయి. ఇది గమనించుకోండి. ఓకే.